ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రూమ్ నిండా నోట్ల కట్టలతో దొరికిన నేత, రాష్ట్రమంతా షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారులు ఆదాయ పన్ను ఎగవేస్తున్నారని ఫిర్యాదు అందడంతో ఆదాయ పన్ను ముగ్గురు వ్యాపారుల రహస్య స్థావరానికి చేరుకుని దాడులు ప్రారంభించింది. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కంగుతినే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక గది నుండి 500 రూపాయల కట్టలతో నిండి ఉంది. అంతేకాకుండా పలు కీలక పత్రాలు కూడా వెలుగు చూశాయి. దాంతో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయ పన్ను బృందం ఫైళ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా పరిశీలిస్తుంది. పన్ను ఎగవేత ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనేటువంటి అనుమానంతో ఐటీ శాఖ దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఐటీ అధికారులు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. వ్యాపారుల వద్ద ఇప్పటి వరకు 40 కోట్ల వరకు నగదు దొరికినట్లు అధికార వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. మిగిలిన నగదు లెక్కింపు జరుగుతుంది. గుట్టలుగా పేర్చిన 500 నోట్ల కట్టలు లెక్కించే బాధ్యత బ్యాంకు ఉద్యోగులకు అధికారులకు అప్పగించారు. ఇటీవల కాలంలో ఆదాయ పన్ను శాఖ యూపీలో పలు చోట్ల భారీగా దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో కాన్పూర్తో పాటు ముంబై, ఢిల్లీ, గుజరాత్లో దాదాపు 20 చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నగదు అయితే పట్టుబడింది.